నిర్గమ 25:17 నుంచి 22 వరకు ప్రారంభిస్తున్నా. నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరడున్నర, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నగిసి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచు ఉండగా వాటి ముఖములు వండింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సము మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందస్సము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును చెప్పండి. కరుణాపీఠం ఎన్నిసార్లు ఉంది? కెరూబులు ఎన్నిసార్లు ఉంది? గుర్తుపెట్టారా? ఒక కాన్సెప్ట్లో ఏదైనా 7 సార్లు ఉంది అంటే ఖచ్చితంగా అది యేసుక్రీస్తుని పోలుస్తుంది. ఇది కరుణాపీఠం, ఇవి కెరూబులు. కరుణాపీఠమైనా కెరూబులైనా క్రీస్తు యేసుకే సూచన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కరుణాపీఠాన్ని క్రొత్త నిబంధనలో కృపాసనముగా మార్చారు. ఎక్కడుందా మాట? దీని ఇట్లా తయారు చేసి మేలిమి బంగారుతో తయారు చేసి దీని మీద ఉంచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కరుణాపీఠమే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కృపాసనముగా మారింది. మీరు బైబిల్ చదువుకునేటప్పుడు ఒకే మాట, ఒకే కాన్సెప్ట్లో ఒక అధ్యాయంలో 7 సార్లు వచ్చింది అంటే అది యేసుక్రీస్తుకి సూచన. దేవునికి మహిమ కలుగును గాక.